2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం శంకరి మ్యామ్. నమస్తే సిరి. మేడం, మెడిటేషన్ ద్వారా ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు. మరి అదే విధంగా ఎవరైనా కూడా మెడిటేషన్ చేసే ప్రాసెస్లో సంకల్పం చేయకుండా కూడా వాళ్ళు ఏదైతే కోరిక కోరుకుంటారో అది ఆటోమేటిక్గా జరిగిపోతుందంటారా? అది మెడిటేషన్తో సాధ్యం అవుతుందా? పక్కగా సాధ్యమవుతుంది. ఎందుకనంటే నేను సంకల్పం లేకుండా కూడా నాకు కావాల్సింది నాకు ఎప్పుడు జరుగుతుందంటే నేను కంప్లీట్గా ఆ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయినప్పుడు. అంటే మనం ఒక వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్ మీద కంప్లీట్ ఫోకస్ పెట్టుకుంటూ మనం వెళ్ళిపోయి, అంటే మనకి రిజల్ట్ ఏంటి అనేది మనం ఆలోచించకుండా మనకి యూనివర్స్ ఏ వర్క్ అయితే అప్పచెప్పిందో, అంటే నువ్వు ఈ మార్గంలో వెళ్ళు, లేకపోతే నువ్వు ఈ పని చెయ్యాలి అనేటటువంటి ఒక వర్క్ మనకు అప్పచెప్పినప్పుడు మనం ఆ వర్క్ని కంప్లీట్గా చేసుకుంటూ వెళ్ళామనుకోండి, తర్వాత ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్ చేయకుండా మనకి ఏ వర్క్ అయితే యూనివర్స్ అప్పచెప్పిందో ఆ వర్క్ని మనం ప్రాసెస్లో చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఏంటంటే మనం అనుకున్న దానికన్నా రెట్టింపు వస్తుంది. మనం ఏదైతే మనం కోరుకోవాల్సిన పని లేదు, మనం హ్యాపీగా జీవించడానికి. అంటే చాలామంది అనుకుంటారు సంకల్పం పెట్టుకోకుండా ఎలాగా మనం అనుకున్నది సాధించాలి అని అనుకుంటారు. బట్ మన లోపలికి మనం ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన సంతోషాలు ఏం కావాలి అనేది మనకు తెలిసిపోతుంది. మీరు అన్నారు మేడం, ఎప్పుడైతే ఆ ప్రాసెస్లో నిమగ్నమైపోతామో అప్పుడు జరుగుతుంది అని. ఆ ప్రాసెస్లోకి వెళ్ళడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు, కానీ రకరకాల డిస్టర్బెన్సెస్ ఎదుర్కొంటూ ఉంటారు. ఎలా వెళ్ళాలి ఫస్ట్ దానిలోకి? మీరు ఎప్పుడైతే సరే ఒక దాని మీద ఫోకస్ పెట్టాలి అని అనుకున్నప్పుడు సాధన చేయాలండి. సాధన చేయకుండా ఏ పని జరగదు. నేను సంతోషంగా ఉండగలను అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకే, అలాగే నేను సంతోషంగా ఉండాలంటే అసలు నేను ఏంటి అనేది నాకు తెలుసుకోవాలి. నేను ఏం చేయగలను, నాకు ఏం వచ్చు అనేది మనం తెలుసుకోగలగాలి. మన గురించి మనం ఇన్డెప్త్ మనం ప్రయాణించగలగాలి. మన లోపల ఏం జరుగుతుంది అని అంటే మన యొక్క ఆలోచన విధానాలను మనము వెరిఫై చేసుకుంటూ ఉండాలి. అంటే చాలామంది ఏం చేస్తారంటే నాకు ఇవాళ ఇలా అనిపించింది, రేపు ఇలా అనిపించింది, అంటే స్టెబిలిటీ ఉండదు అనమాట. వర్క్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేరు అలాంటి వాళ్ళు. కానీ మనకి అంటూ ఒక వర్క్ అప్పచెప్పింది యూనివర్స్. మన ఈ భూమండలం మీదకి వచ్చామంటే ఒక వర్క్, ఒక పర్పస్ మీద వచ్చాము. ఆ వర్క్ని అప్పచెప్పినప్పుడు మనము దానిని కంప్లీట్ ప్రాసెస్లో మనం ఇన్వాల్వ్ అయ్యి చేసినప్పుడు మన ఎండ్ రిజల్ట్ చాలా బాగుంటుంది. అంటే మనము రోజు కూడా సాధన అనేది చెయ్యాలి. నీ గురించి నువ్వు తెలుసుకుంటూ ఉండాలి. ఇన్డెప్త్ నువ్వు ఏం కావాలి, నీకేం కావాలి అనేది. అంటే మీకు ఒక గ్లాస్లోని మడ్ వాటర్ తీసుకోండి, మురికి నీళ్ళు అంటే ఒక గ్లాస్లో మురికి నీళ్ళు ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్లాసే మనం అనుకోండి, అందులో మన థాట్స్, మన పిచ్చి ఆలోచనలు ఉంటూ ఉంటాయి మనిషికి ప్రతి. దానిని మనం ప్యూరిఫై చెయ్యాలి అన్నప్పుడు మనం ఎక్స్టర్నల్ ఎనర్జీని యూజ్ చేసుకోవాలి. ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకెళ్ళి మీరు ట్యాప్ కింద పెట్టండి కంప్లీట్గా. అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ని మనం అప్లై చేస్తున్నాము. ఎక్కడికి వెళ్తుంది ఎక్స్టర్నల్ ఫోర్స్? లోపలికి వెళ్తుంది, గ్లాస్ లోపలికి వెళ్తుంది. గ్లాస్ లోపలికి వెళ్ళేటప్పుడు క్రమేపీ ఆ ఉన్న మడ్ అంతా బయటకు వచ్చేస్తుంది, క్లియర్ అయిపోతుంది. ఒక లాంగ్ పీరియడ్లో ఏమవుతుందంటే మనకు కావాల్సినటువంటి ప్యూర్ వాటర్ తెలిసిపోతుంది మనకి అక్కడ కదా. అలాగే మన గురించి మనం లోపలికి ఇన్డెప్త్ వెళ్తున్నప్పుడు మన లోపాలు ఏంటో మనకు తెలుస్తాయి, మన ఆలోచన విధానం ఎలా ఉందో తెలుస్తుంది, మనం చేస్తున్నటువంటి పని మీద మనకి ఉన్నటువంటి ఫోకస్ ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. ఒకరితో మనం చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. దీనికి ఏం కావాలండి అంటే సాధన కావాలి. ఇవాళ నేను 10 నిమిషాలు మెడిటేషన్ కూర్చోలేకపోయానండి, నేను ఇంకా రేపటి నుంచి చేయను అని డ్రాప్ అయ్యే వాళ్ళు ఉంటారు. కానీ ఎందుకు నేను డ్రాప్ అవ్వాలి, ఎందుకు నేను సాధించలేనిది అనేటటువంటి పట్టుదలతో 5 నిమిషాలు చేయండి, పర్వాలేదు. ఈ 5 నిమిషాలు కూర్చోండి. మీకు వీలున్నప్పుడు టైంలో ఒక 2 నిమిషాలు కూర్చొని ట్రై చేయండి. కేవలం మన గురించి మనం లోపలికి ఆలోచించుకుంటూ వెళ్ళినట్లయితే ఆ శ్వాస ఎక్కడి వరకు వెళ్తుంది, శ్వాస వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క అణువుని మనము పరీక్షించి చూసినట్లయితే, మనలోకి మనం తొంగి చూసినట్లయితే మనకు తెలుస్తుంది. మనం చేసిన వర్క్ గురించి కానీ, మన ఆలోచన విధానం గురించి కానీ, మనం నడుస్తున్నటువంటి ఆ మార్గం ద్వారా మనం ఏం పొందుతున్నామని కానీ మనకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట.
కాబట్టి ఏంటంటే రోజు కూడా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, పొద్దున్న ఒక పావు గంట కానీ రాత్రి పావు గంట కానీ, లేదా మీకు కుదిరిన టైంలో కాసేపు మిమ్మల్ని మీరు గమనించుకుంటూ కూర్చున్నట్లయితే, సాధన చేసినట్లయితే ఆటోమేటిక్గా మన యొక్క థాట్స్ ఎలా మారుతాయంటే పాజిటివ్గా మారిపోతాయి. ఎప్పుడైతే మనం పాజిటివ్గా మారిపోతూ ఉంటామో మనకి కావాల్సింది ఆటోమేటిక్గా మన డోర్ స్టెప్స్ దగ్గరికి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దానికి నేనే ఎగ్జాంపుల్. నాకు ఇది కావాలి అని మనం అడగక్కర్లేదు, మనం చేసే ప్రాసెస్లోనే కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయి మనం దానికి జస్టిస్ చేసుకుంటూ మనలో ఉన్నటువంటి నెగిటివ్స్ ఏంటి, మనలో పాజిటివ్స్ ఏంటి, మనలో ఉన్న నెగిటివ్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్తే నేను ఇంకొక అడుగు ముందుకు వేయగలను, ఎలా నేను దానిని దాటుకోగలను, నా ఫీలింగ్స్ నేను ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి, నా ఎమోషన్స్ నేను ఏ విధంగా అయితే స్టెబిలైజ్ చేయాలి అనే థాట్ని మనం ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే దీనికి మనకు కావాల్సిందే సాధన అండి. అందుకే మెడిటేషన్ చెయ్యండి అని చెప్పేది ఏంటంటే ఒక 10 నిమిషాలు కూర్చో, నెక్స్ట్ డేస్ ఒక పావు గంట కూర్చో, అలా నెమ్మదిగా ఇంక్రీజ్ చేసుకుంటూ మనల్ని మనం ఆ సంతోషంలోకి లోపలికి వెళ్ళినట్లయితే వేరే వాళ్ళ గురించి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది మనకి. కానీ మన గురించి మనం తెలుసుకోవాలన్న క్యూరియాసిటీని డెవలప్ చేసుకున్నట్లయితే మనకేం కావాలి మన డోర్ స్టెప్స్ దగ్గర ఖచ్చితంగా ఉంటాయండి. ఏ రోజు మనం ఏమీ కోరక్కర్లేదు, విశ్వానికి తెలుసు నాకు ఎప్పుడు ఏది కావాలో సకాలంలో నాకు ఇచ్చినందుకు కృతజ్ఞత అని మనం అనుకున్నప్పుడు మనకి ఎప్పుడు ఏది కావాలి, ఎలా కావాలి, ఎప్పుడైతే నేను చేంజ్ అవుతూ ఉంటానో నాకప్పుడు అవి నాకు కావాల్సిన నా ముందుకు వస్తూ ఉంటాయి. కేవలం ఏంటంటే మనలోని మార్పు అనేది కావాలన్నమాట. ఆ మార్పును మనం తెచ్చుకోవాలంటే మనం సాధన అనేది చెయ్యాలి. చాలామంది ఏంటంటే మెడిటేషన్లో సాధన చేస్తున్నాం కానీ రావటం లేదు అని అంటారు. చేస్తున్నటువంటి సాధన మీద అంటే నాకు ఏదో కావాలి అందుకు నేను చేస్తున్నాను అని కాదు. నీ థాట్స్ని నువ్వు ఎలా కంట్రోల్ చేసుకుంటున్నావు, నీ ఫీలింగ్స్ని నువ్వు ఎలా ఎగ్జిబిట్ చేస్తున్నావు, అసలు నీలో ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక చిన్న క్లారిటీ తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనం దాని మీద వర్కౌట్ చేయొచ్చు. అలా మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడో మనకు ఫీలింగ్ ఇది ఇంతే బాగుండు అని మనం అనుకునే లోపే మనం ముందుకు రావటం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇలా ప్రతి దానిని కూడా డే వైజ్ మనం అనలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎలా ఇప్పుడు మనం అలాగే ట్యాప్ వాటర్ ఇప్పినప్పుడు ఫస్ట్ ఎంత మట్టి బయట అంతా ఒకసారి బయటకు వచ్చేది, క్రమక్రమేపీ దాంట్లో ఉన్నటువంటి ఆ మడ్ అంతా కూడా బయటకు వచ్చి క్లియర్ వాటర్ ఫామ్ అవుతుంది. ఇట్స్ టేక్స్ టైం. సో అంటే అది కంప్లీట్గా మనలో ఇంక్లూడ్ అయ్యే వరకు కూడా మనము వెయిట్ చేయాల్సిందే. సో మనం మారేంత వరకు కూడా మనం అనుకున్న ప్రతి పని జరుగుతుంది. ఆ జరిగేటప్పుడు మనం దాని మీద ఫోకస్ పెట్టాలి. అంటే నువ్వు చేస్తున్నటువంటి వర్క్ మీద నువ్వు ఫోకస్ పెట్టు. ఆ ఫోకస్ పెట్టినప్పుడు ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది. అంటే ఎలా మేడం, మీరు అన్నట్టుగానే మెడిటేషన్ చేసే ప్రాసెస్లో చాలామంది ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి చేస్తూ ఉంటారు. అలా కాకుండానే నిజంగానే ఆ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వి చెయ్యాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మెడిటేషన్, మీరు కండక్ట్ చేసే మెడిటేషన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు ఉండే అవకాశం? యాక్చువల్గా సిరి ఆల్రెడీ మనకి మెడిటేషన్ క్లాస్ స్టార్ట్ అయింది, 42 days క్లాస్ అయింది. సో చాలామంది అడిగేది ఏంటంటే ఒక 21 days క్లాస్ కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది నేను ఓన్లీ నైట్ టైం మాత్రమే అవైలబుల్ చేయగలుగుతాను. దట్ ఈస్ ఫ్రమ్ 10:15 to 10:45 వరకు. ఓకే, 21 days క్లాస్. అందులో కంప్లీట్గా ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ 21 days క్లాస్ ఏంటంటే ఇట్ ఈస్ అ స్టెప్ వైజ్ అనమాట. ఇందులోని 3 sections కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ సెక్షన్ 21 days, సెకండ్ సెక్షన్ 21 days, థర్డ్ సెక్షన్ 21 days అనమాట. ఈ 21 daysలో ఫస్ట్ ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి, నీలో స్టెబిలిటీ తెచ్చుకోవాలి. అలా నెక్స్ట్ సెక్షన్లోకి వచ్చేసేటప్పటికి నెక్స్ట్ సెక్షన్లోని నీలో ఉన్నటువంటి నెగిటివ్స్ని ఓవర్కమ్ చేయాలి, నీలో ఉన్న చక్రాస్ యొక్క ఎనర్జీస్ని తీసుకోవాలి. అలా స్టెప్ బై స్టెప్ వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. ఇది మనకు వచ్చేసి నెక్స్ట్ సాటర్డే, అంటే ఈ కమింగ్ సాటర్డే కాదు, ఆ తర్వాత సాటర్డే ఉండటం జరుగుతుందండి. సో సాటర్డే స్టార్ట్ అవుతుంది క్లాస్. దట్ ఈజ్ డేట్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 26th వస్తుందన్నమాట. ఆ డేట్లో ఉంటుందండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతుంది నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.